నమస్తే ఫ్రెండ్స్. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి అని చెప్పి మీరందరూ కోరుతున్నారు. కానీ ఆ డిమాండ్ కరెక్ట్ కాదు అని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే మనం నిజాయితీగా ఓటేసి ఉండుంటే వాళ్ళని నిజాయితీగా పని చేయమని చెప్పి అడిగే అవకాశం ఉండేది. మనం ఓటేస్తున్నప్పుడే నిజాయితీగా లేము. మనం ఓటేస్తున్నప్పుడు మనకు డబ్బు కావాలి, మనం ఓటేస్తున్నప్పుడు మతం కావాలి, ఓటేస్తున్నప్పుడు కులం కావాలి, ఓటేస్తున్నప్పుడు ప్రాంతీయ తత్వం కావాలి. ఇలాంటి వాటిపై మనం ఆలోచించి ఓటేసి గెలిపించి వాళ్ళని అక్కడ పంపిస్తేనే కదా వాళ్ళు ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతుంది. కాబట్టి మనం ఓటేస్తున్నప్పుడు నిజాయితీగా లేనప్పుడు ఇవాళ ఒక మంత్రి సరిగా పనిచేయలేదు కాబట్టి నిజాయితీగా రిజైన్ చేయండి అని చెప్పి అడిగే హక్కు మనకు లేదు అన్నది మనం గ్రహించాలి. ఇవాళ మనం ఓటేస్తున్నప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకుంటున్నామా అన్నది మనం గ్రహించాలి. ఇవాళ ఓటేస్తున్నప్పుడు అతనికి ఒక విజన్ ఉందా అని మనం గ్రహించట్లేదు. అసలు మనం ఓటేస్తున్నప్పుడు వాళ్ళ ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉందా, ఒక విజన్ ఉందా, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందా అని మనం ఆలోచించట్లేదు. ఎంతసేపు నేనన్న వాటి పారామీటర్ల మీద ఆలోచించే మనం ఓటేస్తున్నాం. కాబట్టి మనం నిజాయితీగా లేనప్పుడు ఎదుటోని నిజాయితీగా ఉండాలని కోరుకోవడం తప్పు. మనం సమాజానికి ఏది ఇస్తామో సమాజం తిరిగి మనకు అదే ఇస్తుంది. కాబట్టి మనము నిజాయితీగా ఓటేసే రోజులు రావాలి. ఓటేస్తేనే ఇవాళ మంచి లీడర్లు సమాజంలోకి వస్తారు, తద్వారా మంచి చట్టాలు వస్తాయి, తద్వారా మంచి పరిపాలన వస్తుంది, తద్వారా మనకి అన్ని అనుకున్న విధంగా జరుగుతాయి. కాబట్టి మన అసమర్థులను వెన్నుకోవడం, అసమర్థులను కుర్చీలో కూర్చోబెట్టడం, తర్వాత వాళ్ళని దించడం కోసం ఉద్యమాలు చేయడం ఇది కరెక్ట్ కాదు అన్నది నా ఉద్దేశం. ఇవాళ ఉద్యమాలు జరగాల్సింది దేని మీద అంటే మంచి నాయకుని ఎన్నుకోవడంపై ఉద్యమాలు జరగాలి, మంచి వ్యవస్థ నిర్మాణం జరగడానికి ఉద్యమాలు జరగాలి, మంచి ప్రభుత్వాలని నెలకొల్పడానికి ఉద్యమాలు జరగాలి తప్ప ఇది మనం చేస్తుంది కరెక్ట్ కాదు, ఇదన్నీ శాశ్వత పరిష్కారాలు కాదు, ఇది టెంపరరీ యాక్షన్ మాత్రమే అన్నది మనందరం గ్రహించాలి. కాబట్టి మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.